చూడండి క్వశ్చన్ పేరు సిలిండ్రేటాలో బహురూపకత. సిలిండ్రేటాలో బహురూపకత, పాలిమార్ఫిజం ఇన్ సిలిండ్రేటా. సార్ వాయిస్ ట్రక్ అవుతుంది సార్ మీది. ఏం కనిపించట్లేదు సార్. నాది వాయిస్ వినిపించడం లేదా? కట్ అవుతుంది సార్ వాయిస్. 1 minute. ఇప్పుడు ఎట్లా ఉంది? సిలిండ్రేటాలో బహురూపకత వినిపిస్తుందా సరిగ్గా? పాలిమార్ఫిజం ఇన్ సిలిండ్రేటా సార్. నా వాయిస్ కనిపిస్తుంది సార్. నా వాయిస్ వినిపిస్తుందా ముందు? వినిపిస్తుంది సార్. ఏమైనా బ్రేక్ అవుతుందా? మధ్యలో అవుతుంది సార్. ఓకే, ఆగండి అయితే, ఆగండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా ఉంది వాయిస్? ఎస్ సార్, వస్తుంది సార్. ఇప్పుడు బ్రేక్ అవుతుందా? క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉంది సార్. సరే, ఇదిగోండి, పాలిమార్ఫిజం ఇన్ ఐడేరియా ఆర్ సిలిండ్రేటా. సిలిండ్రేటాలో మనకు తెలుసు పాలిప్ అని, మెడ్యూసా అని 2 రూపాలు ఉంటాయి, అవునా కదా? ఎస్ సార్. మెడ్యూసా, పాలిప్ అండ్ మెడ్యూసా. ఓకే, ఇదిగోండి ఇక్కడ రాసాం పాలిప్ మెడ్యూసా కదా. పాలిప్ లో మళ్ళీ మోడిఫికేషన్స్ ఉంటాయి. ఉంటాయి. మీరు యూజ్ చేయండి ఆడియోని, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మీరిద్దరు రమ్యాను గంగోత్రి ఉన్నారు, రైట్. పాలిప్ అండ్ మెడ్యూసా. పాలిప్ లో మళ్ళీ రూపాంతరాలు: జఠర జీవకాలు, గ్యాస్ట్రోజోయిడ్స్ అని ఉంటాయి. అంగుళిక జీవకాలు, ఉత్పాదక జీవకాలు అని ఉంటాయి. మెడ్యూసాలోనే మళ్ళీ నెక్టోకేరిక్స్, న్యూమాటోఫోర్, ఫిలోజోయిడ్ అని ఉంటాయి. అట్లే ఉత్పాదకాంగాలు అని ఉంటాయి కదా, రైట్. కొంతసేపు మీ ఆడియోని మ్యూట్ చేయండి. గంగోత్రి తర్వాత ఆడియోని మ్యూట్ చేయండి కొంతసేపు. ఓకే, సరే. మనం ఇదిగోండి జఠర జీవకము తీసుకున్నాం. జఠర జీవకానికి ఇక్కడ నోరు ఉంటుంది, రైట్. ఇవన్నీ ఏమో స్పర్శకాలు, టెంటకిల్స్ అంటాం. ఇక్కడ మళ్ళీ నెమటోసిస్ట్ కలిగి ఉన్నటువంటి టెంటిల్లా అనేవి ఉంటాయి. టెంటిల్లా అనేవి ఉంటాయి, రైట్. ఇదిగోండి జఠర జీవకం, దానికి సంబంధించి మెయిన్ పాయింట్స్ ఏమిటి? పొడవుగా, స్తూపాకారం లేదా గరాటు ఆకారంలో ఉండి నోరును కలిగి ఉంటాయి. ఇవి ఆహార స్వీకరణ, జీర్ణక్రియకు తోడ్పడతాయి. అట్లాగే స్పర్శకాలు ఇవి అభివృద్ధి చెంది ఇదిగోండి అభివృద్ధి చెంది వివిధ రూపాల్లో కనిపిస్తాయి, రైట్. ఇప్పుడు
ఓకే, కొన్ని అంకుశ నాళికలుగా ఉంటాయి జఠర జీవకంలో. ఆహారం వీటి నుంచి సహనివేశ జీవులకు సులువుగా వెళ్ళగలుగుతుంది. అట్లాగే ఎక్కువ స్పర్శకాలు ఉండవు. జఠర జీవకానికి ఎక్కువ స్పర్శకాలు ఉండవు. మొదల్లో ఒకే స్పర్శకం ఉంటుంది. పార్శ్వ సంకోచ శాఖలు టెంటిల్లా ఉంటాయి. మనం డ్రాయింగ్లో ఇప్పుడు చూసాం, టెంటిల్లా ఉంటాయి. టెంటిల్లాలో ఏముంటాయి? టెంటిల్లా దగ్గర దంశ కణాలు ఉంటాయి. దంశ కణాలు ఉంటాయి. ఇక్కడ రాశారు ఇవ్వండి, బుడిపెలో దంశ కణాలు ఉంటాయి. ఓకే, తర్వాత ఓకే మీరు కూడా ఓకే ఇప్పుడు మీరు గీయలేరు ఇంకా. ఇందాక ఎవరో ఒక రెడ్ కలర్ లైన్ గీశారు కదా, అట్లా రాదు ఇంక ఇప్పుడు మీకు. ఇదిగోండి నెక్స్ట్ ఇది అంగుళిక జీవకాలు. అంగుళిక జీవకాలు ఇవి రుచి చూసే జీవకాలు, స్థూల జీవకాలు, రక్షక జీవకాలుగా ఉపయోగపడతాయి. వీటికి నోరు ఉండదు. స్పర్శకాలు శీర్షాకారంలో ఉంటాయి. హైడ్రాక్టీనియా అని ఉంటుంది. హైడ్రాక్టీనియాలో అంగుళిక జీవకం పొడుగాటి స్పర్శక జీవకంగా ఉంటుంది. రైట్. వెలెల్లా, పార్పిటా అని ఉంటాయి నిడేరియా జీవులు. వీటిల్లో అంగుళిక జీవకాలు స్పర్శాంగ నిర్మాణాలు ఉత్పాదకాంగాల సమీపంలో గోనోపాల్పన్స్ గా ఉంటాయి. గోనోపాల్పన్స్ అంటాం వాటిని. కొన్ని అంగుళిక జీవకాలు విసర్జనకు తోడ్పడే సిస్టస్లుగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇదిగోండి, ఇది అంగుళిక జీవకము. అంగుళిక జీవకము ఆధార స్పర్శకం ఇది. నెక్స్ట్ ఉత్పాదక జీవకాలు. ఉత్పాదక జీవకాలు రైట్. వింటున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, వింటున్నాం సార్. ఉత్పాదక జీవకాలు ప్రత్యుత్పత్తి జీవకాలను బ్లాస్టోస్టైల్స్ అంటారు. ఈ ఉత్పాదక జీవకాలలో ప్రత్యుత్పత్తి చూపించే వాటిని బ్లాస్టోస్టైల్స్ అంటారు. ప్రత్యుత్పత్తికి సంబంధించిన అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలని ఇవి ఏర్పరుస్తాయి. వీటికి నోరు ఉండదు. అట్లా వీటి నుంచి మెడ్యూసా మొగ్గలు ఏర్పడతాయి. మనం ఒబిలియాలో కూడా చూసాము, బ్లాస్టోస్టైల్ నుంచి మెడ్యూసా మొగ్గలు ఏర్పడతాయి. వెలెల్లా, పార్పిటాలలో వీటిని ఉత్పాదక అంకుశ నాళికలు అంటారు. ఉత్పాదక అంకుశ నాళికలు. వృంతము అని ఉంటుంది. శాఖాయుతమైతే గోనోడెండ్రాన్ అంటారు వాటిని. కొన్నింటిలో ద్రాక్ష పళ్ళ గుట్టులాగా ఉండే గోనోఫోర్స్ అనేవి ఉంటాయి ఈ ఉత్పాదక జీవకాలకి. ఓకే, ఆ తర్వాత మెడ్యూసా రూపాంతరాలు చూడండి. మెడ్యూసా రూపాంతరాలు ఇవన్నీ మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం. రైట్. ఇదిగోండి, వీటిల్లో నెక్టోకేలిక్స్ అని, ఫిల్లోజోయిడ్ అని, ఈ ఫిల్లోజోయిడ్ నే బ్రాక్ట్ అని కూడా చెప్తాం. న్యూమాటోఫోర్ అని ఉంటాయి. రైట్. నెక్టోకేలిక్స్ అన్నాం, నెక్టోఫోర్స్ లేదా నెక్టోజోయిడ్స్ అని,
లేదా ఈదే గంటలు అని అంటాం వీటిని. నోరు, స్పర్శాంగాలు, జ్ఞానాంగాలు వీటికి ఉండవు, నెక్టోకెలిక్స్ కి ఉండవు. ఫిల్లోజువాయిడ్, దాన్ని బ్రాక్ట్ అని కూడా చెప్తాం. బ్రాక్ట్స్ లేదా హైడ్రోఫిలియా అంటారు. ఇది అనేక ఆకారాల్లో, ఓకే, వర్మం, పట్టకం, ఆకులేగా, శిరోవేషణంగా ఉంటాయి. శిరోవేషణంగా ఫిల్లోజువాయిడ్ లేదా బ్రాక్ట్ అంటాం. వాటిపైన ఈ దంశకణాలు ఉండి వాటిని కాపాడుతూ ఉంటుంది అనమాట, ఆ కాలనీని. ఇవి ఇతర జీవకాలకు కవచాలలాగా ఉండి రక్షిస్తాయి. అదే కవచాలలాగా అంటే ఆ కవచాల పైన ఈ దంశకణాలు, నెమటోసిస్టులు ఉండి రక్షిస్తా ఉంటాయి. ఓకే, న్యూమెటోఫోర్ చెప్పాము మనం. న్యూమెటోఫోర్ దాంట్లో గ్యాస్ ఉంటుంది, గ్యాస్ ఉండి నీటిలో తేలియాటాకి ఉపయోగపడింది. ఓకే, ఇదిగోండి న్యూమెటోఫోర్. ఇదే భాగం పైన తేలియాటాకి ఉపయోగపడే భాగం. ఇందులో గ్యాస్ ఉండి ఆ తేలియాటాకి ఉపయోగపడతా ఉంటుంది న్యూమెటోఫోర్ అనేది. రైట్. తర్వాత ఇదిగోండి మెడ్యూసా రూపాంతరంలోనే ఇంకొకటి ఉత్పాదకాంగాలు. ఈ ఆకారం మెడ్యూసా లాగా ఉంటుంది. నోరు, స్పర్శకాలు, జ్ఞానాంగాలు ఉండవు. ఉత్పాదకాంగాలు ఏకలైంగికాలు, కానీ వీటి సహనివేశాలు అవి మాత్రం ఉభయలింగ జీవులు. ఓకే, ఇప్పుడు భూరూపకత ఎట్లాగా ఆవిర్భవించింది ఏంటి అని చెప్పడానికి ఈ రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. సార్ ఏమ్మా? మెడ్యూసాలోని ఇప్పుడు చెప్పారు కదా సార్ మీరు లైన్ గా మోడిఫికేషన్ సార్, మెడ్యూసా మోడిఫికేషన్. అవును. అందులో ఫస్ట్ నోట్స్ లో అయితే నిమటోఫోర్ ఉంది సార్, కానీ మీరు నెక్టోకెలిక్స్ అని చెప్పారు కదా సార్ ఇప్పుడు. మరి ఏది కరెక్ట్ సార్? నోట్స్ లో రాసుకుని తప్పా సార్ మేము? నెక్టోకెలిక్స్ సబ్హెడింగ్ నోట్స్ కూడా ఉంది కదా. ఉంది సార్, అంటే అది సెకండ్ ఉంది సార్, మీరు ఫస్ట్ చెప్పారు కదా. అది కాదమ్మా, ఫస్ట్ ఉన్నా సెకండ్ ఉన్నా వాటిలో రూపాంతరాలు రాస్తున్నావు. ఓకే సార్, అంటే రూపాంతరాలు లైన్ గా ఉండాలేమో కదా సార్. తేడా ఉండదు. ఫిల్లోజువాయిడ్ ఫస్ట్ రాయొచ్చు, ఫిల్లోజువాయిడ్ లేదా బ్రాక్ట్ ఫస్ట్ రాసి నెక్స్ట్ నెక్టోకెలిక్స్ రాయొచ్చు. ఓకే సార్, అక్కడ అంటే ఫార్మేషన్ తప్పితే మళ్ళీ క్వశ్చన్ కి మార్క్స్ ఇవ్వడేమోనని సార్. అట్లాగే ఉండదు. ఓకే సార్. ఎవరు? రమ్య కదా మాట్లాడింది ఇప్పుడు. అవును సార్. ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. ఆర్డర్ ఇంపార్టెంట్ ఉన్న క్వశ్చన్ కి అక్కడ ఆర్డర్ మనం పాటించాలి. ఇక్కడ ఆర్డర్ కాదు. నెక్టోకెలిక్స్ ముందు రాయొచ్చు, ఫిల్లోజువాయిడ్ ముందు రాయొచ్చు, న్యూమెటోఫోర్ ముందు రాయొచ్చు. ఓకేనా? అది సరే, రైట్. ఈ థియరీస్ బహురూపకత ఆవిర్భావం గురించి ఈ థియరీస్ ఓకే మీకు కష్టంగా ఉంటే పోనీ చదవమాకండి. ఇది బహు అంగ సిద్ధాంతము, బహుజీవి సిద్ధాంతం అని రెండు ఉన్నాయి. ఓకే, థియరీస్ వదిలేండి, థియరీస్ అవసరం లేదు. మీరు కనీసం ఈ రూపాంతరాల వరకు చదవండి. బహురూపకత, ఓకే, రూపాంతరాలు మాత్రం తప్పనిసరిగా రాయాలి. థియరీస్ మీరు రాయకపోయినా పర్వాలేదు, ఇది మాత్రం రూపాంతరాలు మాత్రం రాయాలి. ఓకే, ఒకసారి ఇంగ్లీష్ లో నేను క్లాస్ లో చూపించిన ప్రజెంటేషన్ చూపిస్తాను, చూడండి.
తర్వాత ఇవి మాత్రం షార్ట్ క్వశ్చన్స్ కి చదవాలి. ఏవి ఎగ్జాంపుల్స్? పైసేలియా ఒకటి, హాలిస్టెమ్మా ఒకటి, వాటిల్లో ఈ బహురూపకత ఎట్లా ఉంది అనేది చదవాలి. ఇంకోటి పైసేలియాలో బహురూపకత, పైసేలియాలో ఇక్కడ న్యూమెటఫోర్, జఠర జీవకాలు, ఉత్పాదక జీవకాలు, అంగుళిక జీవకాలు, ఇక్కడేమో టెంటకిల్స్, ఇవన్నీ స్పర్శకాలు, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఈ రూపాంతరాలు వాటి యొక్క విధులు రాయాలి. ఈ రూపాంతరాలు ఎందుకు అయ్యాయి ఇట్లా డిఫరెంట్ గా నిడేరియాలో అంటే అవి పనులు, వివిధ పనులు చేస్తాయి, పంచుకుంటాయి పనులు. పైసేలియాని పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాం, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాం పైసేలియాని. ఇది షార్ట్ కి ఇస్తారు, చదవాలి. నెక్స్ట్ హాలిస్టెమ్మా, ఇదిగోండి హాలిస్టెమ్మా, ఇది కూడా అంతే, షార్ట్ కి ఇస్తారు. హాలిస్టెమ్మా దీంట్లో బహురూపకత, హాలిస్టెమ్మా అని ఇస్తే బహురూపకత, దాంట్లో ఏమి ఉన్నాయి ఇటు రాయాలి. ఇక్కడ కూడా అంతే, న్యూమెటోఫోర్, నెక్టోకేలిక్స్, అంగుళిక జీవకం, హైడ్రోఫిలియం, ఈ స్పర్శకాలు అంటే టెంటకిల్స్, ఇవి టెంటకిల్స్. ఈ డ్రాయింగ్ వేయాలి, ఈ డ్రాయింగ్ వేసి భాగాలు గుర్తించి అప్పుడు వాటి యొక్క విధులు రాయాలి. జఠర జీవకం, ఉత్పాదక జీవకం, ఇది రాయాలి. నెక్స్ట్ పార్పిటా కూడా ఇచ్చినట్టున్నాం కదా, ఎగ్జాంపుల్ పార్పిటా, అది కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాం మనం. ఇది పార్పిటా, ఇవన్నీ మనం క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. పార్పిటా, ఇది పార్పిటా ఎట్లాగా నీటిలో తేలియాడుతూ ఇట్లాగా ఇక్కడ సాసర్ లాగా ఎట్లా ఉంటుంది, సాసర్ షేప్ లాగా. ఓకే, న్యూమెటఫోర్ అంటాం అది. ఇవన్నీ ఏమో చిన్న చిన్నవి, ఇవి అంగుళిక జీవకాలు, అంగుళిక జీవకాలు. ఓకే, ఇది జఠర జీవకం, మధ్యలో ఎక్కడది జఠర జీవకం. ఈ డ్రాయింగ్ వేసి దీంట్లో ఉన్న ఈ పాయింట్స్ మనం వివరించాలి. ఓకే, మెడ్యూసా లాగా ఉంటుంది పార్పిటా, సముద్రాల్లో నీటిపైన తెలియాడుతూ ఉంటుంది. అట్లాగే దీనిలో న్యూమెటోఫోర్ గుండ్రంగా చక్రిక ఆకారంలో ఉండి కైటిన్తో ఏర్పడుతుంది అన్నారు. గుండ్రంగా ఉంది కదా, ఇది గుండ్రంగా ఉంది, చక్రిక ఆకారంలో ఉంది. దీనిలో అనేక వలయాలుగా గాలి గదులు ఉంటాయి ఈ న్యూమెటోఫోర్ లో. ఇది తేలడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడైనా అంతే, న్యూమెటోఫోర్ అనగానే అది ఫ్లోటింగ్, తేలడానికి ఉపయోగపడింది నీటిలో. న్యూమెటోఫోర్ ఉదర తలంలో వేలాడుతూ ఒకే ఒక జఠర జీవకం ఉంటుంది, జఠర జీవకం. అలాగే చక్రిక అంచుల్లో అనేకమైన అంగుళిక జీవకాలు, అంగుళిక జీవకాలు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ అంగుళిక జీవకాలు. తర్వాత ఈ అంగుళిక జీవకాలు ఇవి దంశకణాలను కలిగి ఉంటాయి. జఠర జీవకం మరియు అంగుళిక జీవకాల మధ్య వేలాడుతూ అనేకమైన ఉత్పాదక జీవకాలు ఉంటాయి. జఠర జీవకం చుట్టూ గుంపులుగా ఉత్పాదకాంగాలు ఉంటాయి. చక్రిక దంశకణాలను కలిగి ఉంటాయి. జస్ట్ షార్ట్ క్వశ్చన్ కి అడగొచ్చు, ఏంటి? ఒకటి ఫైసేలియా అనేవచ్చు. ఫైసేలియా అనిస్తే ఫైసేలియాలో డిఫరెంట్ జువాయిడ్స్ అంట, ఇంగ్లీష్లో జువాయిడ్స్. ఆ జువాయిడ్స్ ఏంటో రాయాలి. గ్యాస్ట్రోజువాయిడ్, గోనోజువాయిడ్, డాక్టైలోజువాయిడ్. ఇంగ్లీష్లో జువాయిడ్స్ అంటాం, తెలుగులో జీవకాలు అంటాం. రెండు హాలిస్టెమ్మా, హాలిస్టెమ్మా అంటారు, హాలిస్టెమ్మా, హాలిస్టెమ్మా. ఓకే, ఇది షార్ట్ కి ఇస్తారు. తర్వాత ఇప్పుడు చెప్పామేంటిది, ఇదేమో పార్పిటా, పార్పిటా, ఇది పార్పిటా, పార్పిటా. ఈ మూడు షార్ట్ కి ఇస్తారు. దాంట్లో ఉన్న జీవకాలు తీసుకొని వాటి విధులు వివరించాలి. ఫైసేలియాని పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాం. దాంట్లో స్పర్శకాల పైన దంశకణాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట, శత్రువుని అటాక్ చేస్తాయి. హాలిస్టెమ్మా, నెక్స్ట్ పార్పిటా. ఓకే, అట్లాగే ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో ఇవి చూపిస్తాను చూడండి.
ఇప్పుడు ఇదిగోండి పాలిమార్ఫిజం చూపించే నిడేరియాలో ఎట్లా ఉంటుంది అరేంజ్మెంట్? ఏం రాలేదు సార్. రాలేదా? ఎస్ సార్, ఫైల్స్ చూపిస్తుంది సార్. 1 minute అయితే. ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు నిడేరియాలో సైఫోనోఫోరా కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. పాలిమార్ఫిజం దీంట్లో ఉన్న రూపాలు ఇంగ్లీష్ మీడియంలో పెట్టాం. సేమ్ అవును సార్. మనం జువాయిడ్స్ అంటాం. ఒక పాలిమార్ఫిజం చూపించే నిడేరియా యొక్క నిర్మాణం ఇది. పాలిమార్ఫిజం చూపించే నిడేరియా జీవి యొక్క నిర్మాణం. దాంట్లో ఫిలోజోయిడ్, నెక్టోకేలిక్స్, రైట్, గోనోజోయిడ్, స్పర్శకము అదే టెంటకిల్. ఇదిగో ఇది గ్యాస్ట్రోజోయిడ్ అంటాం, పోషణకు ఉపయోగపడింది. గ్యాస్ట్రోజోయిడ్ కి ఇక్కడ నోరు ఉంటుంది, మౌత్ ఉంటుంది. బ్యాటరీస్ ఆఫ్ నెమటోసిస్ట్ అంటే దంస్కణాలు ఇట్లా గుంపులుగా ఉంటాయి ఇక్కడ, రైట్. అట్లాగే కాలనీని రక్షించడానికి డాక్టైలోజోయిడ్ అని ఉంటుంది, దీనిపైన కూడా దంస్కణాలు ఉంటాయి, డాక్టైలోజోయిడ్. ఇవన్నీ సబ్హెడింగ్స్ పెట్టి మీరు వివరించాలి. గ్యాస్ట్రోజోయిడ్, గోనోజోయిడ్, డాక్టైలోజోయిడ్, అట్లాగే మెడ్యూసా మోడిఫికేషన్స్, నెక్టోకేలిక్స్, ఫిలోజోయిడ్ ఆర్ రాక్, ఇవన్నీ వివరించాలి, రైట్. ఇప్పుడు ఇదిగోండి పాలిమార్ఫిక్ కాలనీస్ ఆఫ్ హైడ్రోజోవా. ఓకే, ఇది కూడా ఫైసేలియాకు ఉన్నట్టు ఇక్కడ చూడండి, న్యూమాటోఫోర్ ఇట్లాగా ఒక గాలి బుడగలాగా ఉంటుంది అనమాట. దాంట్లో గ్యాస్ ఉండి నీటిలో తెలియటానికి ఉపయోగపడుతుంది. నెక్టోఫోర్స్, ఇవన్నీ గ్యాస్ట్రోజోయిడ్స్. ఈ మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ గ్యాస్ట్రోజోయిడ్. ఓకే.